రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ వాహులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈరోజు ఈ వీడియోలో రేపటి నుండి 13 వరకు ఈ రెండు ఉంటేనే మార్చి నెల పెరిగిన పెన్షన్లు 4016, 6016 కొత్త విధానంలో పంపిణీ సీఎం. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 42 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోదాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ అన్న ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో కొన్ని కీలక విషయాలను మనకు పంచుకోవడం అయితే జరిగింది. ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన ఇంటర్వ్యూలలో పేర్కొనడం జరిగింది. మీరు ఉచిత పథకాలను అమలు గురించి సరిగ్గా అమలు చేయట్లేదు, మీ 6 గ్యారంటీలకు 53,000 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టారు అని అడగగా, నేను అధికారంలోకి వచ్చినప్పుడు 3,75,00,000 అప్పు మాత్రమే ఉందని ఊహించాను, కానీ 7 లక్షల కోట్ల వరకు అప్పు ఉంది. సో దానికి మేము ఈ పథకాలన్నింటి కూడా అమలు చేయలేకపోతున్నాం. 7 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పిన సీఎం రేవంత్ అన్న ఈ నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇచ్చే పనిని ముందు రోజుల్లో పూర్తి చేస్తామని కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఇది ఇలా ఉండగా సీఎం రేవంత్ పేర్కొన్న విషయాలు: ఢిల్లీలో బీజేపీ నరేంద్ర మోదీ అన్ని పథకాలకు హామీలు ఇచ్చారు, అవన్నీ అమలు చేశారా? మరి మీరు అవన్నీ అమలు చేయట్లేదని అడగట్లేదు కదా అని ఇండియా టుడేకి కూడా తను అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించిన వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసినట్లు తెలుస్తుంది. అనగా రైతు భరోసా ఇప్పటికే 3 ఎకరాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పడిపోగా, ఈ మార్చి ఎండింగ్ వరకు, మార్చి 31 వరకు అన్ని జిల్లాలకి, అదేవిధంగా అన్ని ఎకరాల వారికి కూడా, అనగా 15 ఎకరాల వారికి కూడా రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం అయితే జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి శుభ సూచికలుగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇళ్లకు సంబంధించిన వివరాలను కూడా అత్యంత త్వరితగతంగా ప్రభుత్వం బయటికి పెడుతుంది. వారం రోజుల్లో నివేదికను సమర్పిస్తుంది. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లులకు అర్హులు కారో, సెలెక్ట్ కారో వారందరూ అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ కూడా అత్యంత త్వరితగతంగా మళ్ళీ ఇంకొక లిస్టులో కూడా ఇళ్లకు సంబంధించిన వివరాలను ఇవ్వబోతున్నామని కూడా పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా దళిత బంధుకు సంబంధించి 2వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా అత్యంత త్వరితగతంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించడం అయితే జరిగింది. అదేవిధంగా మహిళా సోదరీమణులకు
రూ. 2,500 అందించే మహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం అత్యంత త్వరితగతంగా పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో కూడా మహిళా సోదరీమణులకు రూ. 2,500 అందించే పథకాన్ని కూడా పూర్తి చేస్తున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది. ఇది ముఖ్యమైన శుభవార్తగాని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలో భాగంగా 2,016 రూపాయలు, 4,016 రూపాయల ఎన్నికల హామీని 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు అందించే మహోన్నతమైన కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతున్నట్లు సమాచారం. మార్చి నెల ఆసరా పెన్షన్లు యథావిధిగా ఈ 25వ తేదీ నుంచి అనగా 25వ తేదీ వరకు ప్రతి జిల్లాలో కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. 2 లేదా 3 రోజులలో జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.